ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఆగస్టు నెల 2026 విశేషంగా కన్యా రాశి వారి పరిస్థితి ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండవు ఈ మాసం అంటారు? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా కన్యారాశి వారికి ఎటు తిరిగినా, ఎటువైపు వెళ్ళినా, ఏం చేసినా, ఏం చెందినా కూడా పెట్టుబడులు అనే వ్యాపారాలు చేస్తే చాలా అదృష్టం ఉంటుందండి. గత 3 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే కనుక పెట్టుబడులని వ్యాపారం చేసిన వాళ్ళు అదృష్టవంతులు, అవకాశవాదులు కాకుండా ఎక్కడైతే మాట వస్తుందో అక్కడ మాట మీరకుండా ఉండేదానికి, ఎక్కడైతే పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ వస్తాయో అక్కడే గోతులు పడేదానికి లేకుండా ఉండాలి అంటే కనుక, మోసపోకుండా ఉండేదానికి పెట్టుబడులని వ్యాపారం చేస్తే చాలు. వీరు ఉత్తీర్ణులుగా మంచి స్థాయిలోకి వెళ్ళేలా ఉంటుంది. పెట్టుబడులని వ్యాపారాలు ఏమున్నాయంటే సలహాదారులు, మోటివేషన్ క్లాసెస్, మాస్టర్స్, టీచర్స్, ఇవన్నీ కూడా పెట్టుబడులని వ్యాపారాలు. జాబ్, ఇవన్నీ పెట్టుబడులని వ్యాపారాలు అనమాట. అలానే ఎదుటి వారికి సహాయం చేయడంలో పెట్టుబడులని వ్యాపారాలు. అలానే ట్రస్టులు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, ఆలయాల ధర్మకర్తలు గాను, ఇవన్నీ కూడా వీరికి చాలా అద్భుతంగా ఈ మాసంలో కలిసి రాబోతున్నాయి. ఆగస్టు మాసం 2026 సంవత్సరం కన్యారాశి వారికి. అలానే వీరికి ఉన్నటువంటి చాకచక్యం కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, మంచితనం కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఆగస్టు మాసంలో ఎందుకు అద్భుతంగా ఉన్నాయి అంటే కనుక శుక్రుడు కన్యారాశిలో సంచరించడం అంటే 2వ స్థానానికి అధిపతి 12వ స్థానంలో ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, 2వ స్థానంలో అధిపతి 12వ స్థానంలో ఉంటాం. దీంతో వీరికి కొంతమేర ఆడపిల్లల నుంచి, స్త్రీల నుంచి అయితే ఇబ్బందులు ఉన్నాయి. అదొక్కటి వీరు జాగ్రత్త పడ్డారంటే వీరికన్నా అదృష్టవంతులు మరో ఏ రాశి వాళ్ళు లేరు. దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 2వ స్థానంలో అధిపతి 12వ స్థానంలో ఉండడం ద్వారా ఏమైందంటే నష్టం. భార్య నుంచి గొడవలు వస్తాయి, భర్త నుంచి గొడవలు వస్తాయి, చివరికి కన్న కూతురు దగ్గర నుంచి కూడా గొడవలు వస్తాయి, చెల్లి నుంచి, అక్క నుంచి, తల్లి నుంచి, అందరి దగ్గర నుంచి గొడవలు వస్తుంటాయి. అందులో కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీలకైనా పురుషులైనా సరే చాలా జాగ్రత్తగా ఉండదు. దాంట్లో ముఖ్యమైనటువంటి ఏం తెలుసా అండి, ఎప్పటి నుంచో కన్నేసి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వీరు ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూసేటో అందరూ కూడా గుంతకాడి నక్కలుగా అంటారు. ఆ గుంతకాడి నక్కలన్నీ ఏకదాటిగా ఒకేసారి దాడి చేయబోతున్నాయి కన్యారాశి వాళ్ళ పైన. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ దొరుకుతారా అని చూస్తున్నారు. అలాంటి సందర్భాలు వీరికి ఉన్నటువంటి వ్యసనాలకు కావచ్చు, రందికి కావచ్చు, కుళ్ళుకు కావచ్చు, కుతంత్రాలకు కావచ్చు బలవకూడదు. వీరికి ఉన్నటువంటి మంచితనం. ఇప్పుడు ఎక్కడైనా బార్ షాప్ దగ్గరికి అందరూ చిల్లర కోసం వెళ్తారా? బార్ మందు అలాగే వెళ్తారు. కానీ కన్యారాశి వాడు చిల్లర కోసం వెళ్తాడు. ఎదుటివాడు చూసినాడు, చూసారా ఇన్ని నీతులు చెప్పాడు, పోయి బార్ షాప్ దూరాడు అని చెప్పి ఒకటి చెప్తాడు, వాడు 4 చెప్తాడు. చివరికి వీళ్ళు వెళ్ళేటప్పటికి 2 వేసారా 3 వేసారా ఏంట్రా అంటే ముందన్నా అంటే వీరికి సంబంధం లేదు, చిల్లర కోసం వెళ్ళా. నమ్మరెవరు అంటే మంచి చేస్తే కూడా చెడు వస్తుంది అంటారు కదా, దానికి నిదర్శనంగా ఈ మాసం చాలు వీళ్ళకి. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడైనా నోరు మాట్లాడేటప్పుడు కానీ చాలా అదుపుగా మాట్లాడాలి, చాలా సామరస్యంగా మాట్లాడాలి, చాలా పద్ధతితో మాట్లాడాలి. ఏ మాత్రం అరే అన్నవారు కూడా పెట్టుకుంటారు. అంత సూక్ష్మంగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. కన్యారాశి వారు ఆగస్టు మాసం మొత్తం కూడా ఇది ఉంది ఎఫెక్ట్. వీరిపైన నరదిష్టి ఉంటుంది, నరఘోష ఉంటుంది, శత్రుపేడు ఉంటుంది, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అప్పర్ మిడిల్ క్లాస్ గా ఉంటారు. ఇందాక మీరు అన్నారు అప్పర్ మిడిల్ క్లాస్ అని, అలా ఉంటారు. కాబట్టి అప్పర్ మిడిల్ క్లాస్ అయితే నాకు మీనింగ్ ఇప్పుడు కూడా తెలియదు, కాదే అలా ఉంటారు. కాబట్టి ఈ అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నా ఎలా ఉన్నా సరే సాదాసి దగ్గర మనుషులుగా ఉంటారు. ఎదుటి వారికి సహాయం చేసే తత్వంతో ఉంటారు. ఎవరైనా సరే కన్యారాశి వారికి కాదు, కన్యారాశి వారే ఎవరికైనా ఫ్రెండ్షిప్ ఉన్నా, కన్యారాశి వారి భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, పెద్దలైనా కన్యారాశి వారు మనతో ఉన్నారంటే కనుక వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కన్యారాశి వారు కాదు, వారితో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ సెగ తగులుతుంది అనమాట. కాబట్టి ఇది చాలా గొప్ప విశేషం. అంటే కంచిలో బలులు ఉంటాయి, వెండి బల్లి, బంగారు బల్లి ఉంటుంది. గబక్కన మనం వెళ్ళామంటూ ఆ కంచికి పోయాం కృష్ణయ్య, కంచి కథలేమో కష్టయ్య పాట అంటూ ఆ కంచిలో బలిని పట్టుకుని వచ్చిన వాళ్ళకి అందరూ పట్టుకోలేరు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పట్టుకోలేరు. ఎప్పుడైనా బల్లి మీద పడితే ఆ బల్లి పట్టుకున్న వాళ్ళని టచ్ చేస్తారు. ఆ పాపం అంతటితో విద్యుత్ అయిపోయి ఆ విషయం మనకు కక్కుండిద్దని బల్లి ఎవరి కింద పట్టుకుని వస్తారో వాళ్ళని టచ్ చేసే ఆచారం మనలో ఉంటుంది. మన సాంప్రదాయంలో వాళ్ళ ఆచారం అర్థమైందా, ఆచారం ఉంటుంది. అదే విధంగా కన్యారాశి వారు మన చుట్టూతూ ఉన్నారంటే మనం బల్లిని తాకొచ్చినంత పుణ్యం. ఆ బంగారు బల్లి కానీ వెండి బల్లి కానీ ఉంటుందా, అది తాకొచ్చినంత పుణ్యం. ఆ కన్యారాశి వారు మనకున్నారు అంటే మనకి ఎన్ని రకాల చెడు ఉన్నా, మన పైన ఎన్ని రకాల శత్రువులు ఉన్నా, ఆర్థిక సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా, ఎన్నో రకాలైనటువంటి విపత్తులు ఉన్నా కూడా ఆ కన్యారాశి వారు మనతో ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా నమ్మి మనకున్న కర్మలు పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
కన్యా రాశి వారు ఉన్నారు మనతో అంటే మన అదృష్టం పండింది అనుకోండి. వేరే రాశి వారికి ఖచ్చితంగా పండిద్ది. కాబట్టి ఆ దాకా వెళ్ళాలంటే కన్యా రాశి వాళ్ళు ఏం చేయాలి, ఇది కూడా గ్రహించుకోవాలి బాగా. ఇన్ని చెప్తున్న కన్యా రాశి వాళ్ళ గురించి అనుకోవచ్చు, ఏంటి గురువు గారు ఇన్ని రకాలుగా ఇంత పొగడత అవసరమా అండి, అసలు ఏమన్నా అవుతుందా మాకు, ఎక్కడేసి ఇంకొక అక్కడే ఉండిపోతుంది, ఒక్క పని అవ్వట్లేదు, డబ్బులు ఇచ్చానండి గొడవ పెట్టుకుంటున్నాడు. అదే గనక దసరా వెళ్ళిన తర్వాత మొదలు పెట్టండి, కన్యా రాశి వాళ్ళకి అదృష్టం ఇంకెవరికి లేదండి. వాళ్ళకు పెట్టినటువంటి బ్రహ్మచర్య అంటారు, బ్రహ్మగ్రంథం అంటారు, బ్రహ్మజ్ఞానం అంటారు, దానికన్నా గొప్పగా ఇంకేమైనా ఉందంటే అది కన్యారాశి వాళ్ళ సొంతం అవుతుంది. కానీ అక్కడి వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సింది వీరు. ఎక్కడైనా వీరికి మాట వచ్చినా మంత్ వచ్చినా మంత్రిపు వచ్చినా సరే అది వారికి మీద ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది కన్యారాశి వాళ్ళకి. కానీ జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు మరొక విషయం ఏంటంటే కన్యారాశి వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆశ కావచ్చు, గోల్ కావచ్చు, రీచ్ అవడానికి కావచ్చు, పద్ధతి కావచ్చు, పెళ్లి కావచ్చు, అన్నీ కూడా దగ్గర అవుతాయి. ఇది ఒక అదృష్టం. 9 సంవత్సరాల తర్వాత కన్యారాశి వాళ్ళ దగ్గరికి అన్నీ వస్తున్నాయి. దీన్ని మాత్రం చవి చూసుకోకుండా చెడు చెడు అలవాట్లకి, చిన్న చిన్న వ్యవహారాలకి దూరం అయితే కనుక ఇంక వాళ్ళకన్నా అంతకన్నా దరిద్రులు ఎవరు ఉండరు. శత్రువు అయిపోయాడు, బంధుమిత్రులు, మేనత్తులు, మేనమామలు, అరే కట్టుకున్న భర్త భార్య పిల్లలు కూడా నన్ను పట్టించుకోకుండా బయట పడేశారండి, ఇంకా నాకు ఇక్కడ జీవితం ఉందండి, అసలు ఏంటి ఎందులో అడుగు పెడితే అందులో నష్టం, పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తే నష్టం, ఏదైనా విదేశాలకు వెళ్ళాలంటే నన్ను మించి ఖర్చు పోగడేస్తున్నాడు పోయి, నేను వెళ్ళలేకపోతున్నాను, ఏదైనా జాబ్ చేద్దామంటే జాబ్ దాకా వెళ్తున్నా ఇంటర్వ్యూ అవ్వట్లా, ఇంటర్వ్యూ ఏంటంటే జాబ్ రావట్లా, లంచం పెట్టలేకపోతున్నాను, నా అంత నిజాయితీ మంత్రుడు దొరకడు, కానీ వాళ్ళు నాకు ఎందుకు ఇవ్వట్లేదు. దీంతో పాటు ఆర్థిక సమస్యలండి, అది కొందాం అనుకుంటాడు, జీవితం అయిపోయేదా కొనలేరు, అది సాధిద్దాం అనుకుంటారు, జీవితం అయిపోయేదా సాధించలేరు. మరి గురువుగారేమో ఇంత మంచి చెప్పినాడు, ఎట్లా ఏమైతుందంటే ఇప్పుడే అనుకున్నాం మన మంచితనం, మన చిరాకితనం, ఎదుటి వారికి మనం చేసే సహాయం, ఇవన్నీ కూడా మన శత్రువులు అండి. ఎదుటి వారు మనం ఏం చేయించే అవసరంలా. శత్రువులు ఎలా అంటే ఆ కన్యారాశిలో చూడండి ఎట్లా అనుభవిస్తున్నారో, ఏ బరువు బాధ్యత లేదు, అనుభవించేందుకు వీరు బరువు బాధ్యతని, ఎదుటి వారు చెప్తారు బరువు బాధ్యత లేదని. అలాంటప్పుడు ఆ నరదిష్టి ఒకడు అనుకుంటారు, వీరి జీవితం ఉందండి, మంచి షర్ట్లు ప్యాంట్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు, శారీస్ కట్టు తిరుగుతూ ఉంటారు, అదృష్టమే అదృష్టం అంటారు కానీ నరఘోష. ఇవి చాలండి, ఈ రెండు చాలు జీవితంలో ఎదగపోవడానికి, రెండు చాలు. అందులోనూ కన్యారాశిని బుధుడు అధిపతి అంటే ఇట్టే మోసపోవచ్చారు. అందరూ అనుకుంటారు బుధుడు అధిపతిగా ఉంటే లేదా బుధుడు మంచి స్థానంలో ఉంటే వారు అనుకునే స్థాయికి వెళ్ళిపోతారు అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. బుధుడు ఎక్కడైతే మనం వచ్చేలా ఉంటామో అక్కడ ఎదుటి వాళ్ళ నుంచి మోసపోతాం. ఇది అందరూ గ్రహించుకోవాలి. జాతక ప్రకారం కూడా బుధుడు ఓచలో ఉన్నారంటే కనుక ఆడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు మోసపోతే మానవుడు అవుతాడు, ఊబిలో లాగేస్తాడు, అన్నా నువ్వు కూడా రా అన్నా అని. అందుకని చెప్పి వాడితో జాగ్రత్తగా ఉండండి. ఉచ్చలో బుధుడు ఉన్నాడా వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అట్లనే ఈ కన్యారాశుల దగ్గరికి వచ్చేసి మనకి ఏదన్నా పెట్టుబడి పెట్టండి, వ్యాపారాలు చేయండి అంటే మనం ప్రేమ కొద్దో ఆశ కొద్దో ఇస్తాం, దానివల్ల నష్టపోతూ ఉంటాం. వాడు మనం డబ్బులు అడగకుండా మళ్ళీను హిప్నటిజం బ్లాక్ మెయిల్ చేపిస్తూ ఉంటారు. ఇలాంటి చెడు క్రియలు జరగడం వల్ల మనం గురువుగారు చెప్పింది జరగదు. గురువుగారు చెప్పింది జరగాలి అంటే మనం ఎట్లుండాలి, జాతకం న్యూట్రల్గా ఉండాలి. కన్యారాశి అంటే కన్యారాశిగానే ఉండాలి. వేరే నా మానవ గ్రహాలు వచ్చి వారిపైన దండెత్తేసి ఊచకొత కోసేలాగా అవన్నీ మనకి హిప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ వస్తే కన్నా బాగా ఇలాంటి అష్టదిబ్బంది చేసేసి ఇబ్బంది పెట్టకూడదు. అలా చేయడం ద్వారా ఈ గ్రహాల యొక్క స్థితిగతుల కన్నా సౌలభ్యం కన్నా ఆ చెడు గ్రహాల యొక్క సౌలభ్యం ఎక్కువ ఉంటుంది. ఆ నరదిశ కావచ్చు, శక్తులు కొన్ని పరి ఉంటాయి, జిన్ను ఉంటాయి, ఆత్మలు ఉంటాయి, కొర్రలు ఉంటాయి, చాతబళ్ళు ఉంటాయి. ఇలాంటి చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఇబ్బంది అనేది వీరిపైన పడుతుంటుందండి. ఖచ్చితంగా వీరికి ఒకటి చెప్పొచ్చండి, వీరికి తప్పుగా అనుకున్న కన్యారాశి వారికి బంధుమిత్రుల నుంచి చాలా నష్టపోతున్నారు. బంధుమిత్రులే వీరి శత్రువులు. మనతో పాటు మంచిగా ఉండి వెనక మంచి గొయ్యి తీస్తున్నారు, ముందు ఒక నొయ్యి తీస్తున్నారు, పద్మవ్యూహం సృష్టిస్తున్నారు, భయాన్ని వాళ్ళే క్రియేట్ చేస్తారు, ఆలోచన వాళ్ళే క్రియేట్ చేస్తారు, వాళ్ళే మంచి దేవుళ్ళు అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. కన్యారాశులు బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, మోసపోతున్నారు. కాబట్టి వీరికి నమ్ముకుంటే స్వర్గలోకమే, వీరు నమ్మలేదా వారికి నరకలోకమే. కాబట్టి కన్యారాశులు ఎటువంటి చెడు ఉద్దేశానికి కానీ చెడు దృష్టికి కానీ వాళ్ళు వెళ్ళరు, ఎన్నైనా సరే బాధలు పడుతూ ఉంటారు. అలాంటి కన్యారాశి వాళ్ళకి మరి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు మన పైన ఏ నమ్మకంతోనే పెట్టుకోవాల్సిందండి. దీంట్లో మూర్ఖత్వం మొండి ఏం లేదు. మనకి అనుకున్న పనులు ముందుకెళ్ళట్లా, ఖచ్చితంగా జరగట్లేదు, అనుమానం మనకు రావాల్సింది. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, మన వెనక ఎవరో ఏదో చేపిస్తున్నారు. పర్సన్ ఎవరైనా కావచ్చు, ఆ చేయించే విధానం అయితే ఖచ్చితంగా చేపిస్తున్నారు అన్నప్పుడు మంచి గురువుని ఎంచుకోవాలి. మంచి గురువుని ఎలా ఎంచుకోవాలి అంటే అవతార పురుషంగా గంగిరెద్దు లాంటి ఎంచుకోకూడదు. మనకి అవతారం ఎలా ఉంది, 11 ఉంగరాలు ఉన్నాయా, కిరీటం ఉందా, గోల్డ్ కలర్ షర్ట్ వేసుకున్నారా, ఒక స్టోన్ మీద 1,50,000 ఉందా అనుకుంటే అది కాదు. డబ్బుని కాదు, మన బాధని తీర్చేటువంటి గురువు ఉన్నాడా, మన బాధని వినేటువంటి గురువు ఉన్నారా,
నిజంగానే వీరి వల్ల అవుతుందా అనేది మన మనసుకి తెలుస్తుంది, మన మైండ్కి మన మనసుకి తెలుస్తుంది. అలాంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. ఒక సమస్య ద్వారా గురువు దగ్గరికి వెళ్తే వారి దగ్గర నుంచి టార్చర్ రాకూడదు, వారి దగ్గర నుంచి డబ్బులు సరిపోవండి ఇంకా ఏంటి అని టార్చర్ రాకూడదు. అలా ఎవరైనా చెబితే వాళ్ళు ఏమి చేయలేరు, మీరు ఆ నెంబర్ బ్లాక్ లో పెట్టేసి పోయినంత డబ్బులు పోతాయి. ఎందుకంటే చాలా మంది బాధపడుతున్నారండి. ఒక 2,000 3,000 వేస్తారు, ఆ తర్వాత ఫోన్ చేస్తే నాకు 10,000 అవుతుందండి, మేకను కొయ్యాలి 11,000 అవుతుంది, గొర్రెను 20,000 అవుతుంది. ఇలాంటి గురువులు చాలా మంది అయిపోయారు. ఇలా సూసైడ్ కూడా చేసుకున్నారండి, గురువులు కాదు కస్టమర్లు. అందుకని చెప్పేసి ఎక్కడైనా సరే మనం డబ్బులు వేసాం, వారు ఇంకా డబ్బులు అడుగుతున్నారు అంటే కనుక ఆ గురువుని బ్లాక్ చేసేయండి. అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళకండి. మంచిగా మీ పని చేసే గురువుని ఎంచుకోండి. అలాంటి గురువు దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా ఉపశమనం దొరుకుతుంది. ఖచ్చితంగా దీన్ని గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇలానే బలవుతున్నారు. ఇలా అమ్మాయి పాటట్లేదు, భార్య దూరం అయిద్దండి, భార్య దూరం అయితే కుటుంబం మొత్తం దూరం అయిపోద్ది, భర్త దూరం అయితే కుటుంబానికి బాధ్యత ఉండదు, కుటుంబానికి ఒక ఆదరణ ఉండదు. అలాంటి వాడు గురువు ఏదో చేస్తారని చెప్పి వస్తే డబ్బులు గుంజేయడం, మనుషుల్నే గుంజేయడం, హిప్నటైజ్ చేయించడం, వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, ఇలాంటి ఎన్ని కేసులు వచ్చాయి ఆయన దగ్గరికి. ఇలా కాకుండా ఉండదు. చెప్తూ ఉంటే మనకి మానసిక బాధ అనిపిస్తూ ఉంది. ఇలాంటి మన సమస్య పోయేదానికి ఖచ్చితంగా గురువులు ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్యను క్లియర్ చేసుకోవాలి తప్పితే లంచగుండులాగా కొమ్ము కాసే గురువుల దగ్గరికి, అవతార పురుషుల దగ్గరికి మనము వెళ్ళకూడదు. అదొక పాపకర్మలు. పబ్బుకి వెళ్ళాడు డబ్బులు ఇచ్చి సహకరించామనుకోండి, వాడు పబ్బుకి వెళ్ళి అమ్మాయిని నేర్పిస్తాడు, ఆ పాపం కూడా మనమేం పడుతుంది. చంపించేవాడి కన్నా కూడా చంపేవాడి కూడా చంపించేవాడికి పాపం కలుగుతుంది. అందుకని గురువు వ్యవస్థ బాగలేదు. కాబట్టి మంచి గురువుని, విద్య వచ్చిన గురువుని ఎంచుకోండి. వాళ్ళు ఎలా ఉన్నారో కాదు, విద్య మనకు చేయగలుగుతారా, మనకు ఖచ్చితంగా పని చేస్తారని గురువు మనకి మైండ్కి మనకు తెలుస్తూ ఉంటారు. అలాంటి గురువుని ఎంచుకోవాలి. దీనితో పాటు మరొకటి ఏంటంటే కనుక ఈ ఆగస్టు మాసంలో ప్రతి మాసంలో కూడా కలిసి వచ్చినట్టుగానే కాకుండా, దిగజారినట్టు కాకుండా ఆగస్టు మాసం దానితో పాటు దసరా సమయాల్లో ఖచ్చితంగా కన్యా రాశి వారి జీవితం మలుపు తిరగబోతుంది. ఆ మలుపు తిరిగేందుకైనా ఖచ్చితంగా మనం వేచి ఉండాల్సిందే. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది, పెళ్ళైన వారికి పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టిన వారికి మంచి స్థానంలో ఉంటారు. ఎవరైనా పోటీ పరీక్షలు పాల్గొనే వారికి మంచి స్థాయి ఉంటుంది. అలానే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కాకుండా ఏ స్థానంలో అడుగు పెట్టాలన్నా, ఎలాంటి వృత్తులు చేయాలన్నా, ఎలాంటి ఉపవృత్తులు చేయాలన్నా కూడా, ఏదైనా వ్యాపార సమస్యలు పెట్టుకోవాలన్నా కూడా ఖచ్చితమైనటువంటి స్థానం ఉంటుంది. అందరూ కూడా దసరా తర్వాత నుంచి మొదలు పెట్టుకోండి. ఈ మాసంలో కనుక ఈ క్రియలు కానీ కర్మలు కానీ ఏమైనా ఉంటే తీర్చేసుకోండి. ప్రతి రోజు అవసరం లేదు, మాసంలో ఒక రోజు సరే, తిథులు, నక్షత్రాలు, గడియలు అవసరం లేదు. ఏదో ఒక రోజు వెళ్ళేసి నది, ఏరు, సెలయేరు, కుంట, కాలువ, సముద్రం దగ్గర స్నానం ఆచరించాలి. ఆ బట్టలు ఒడిచి వేసేయాలి. వేరే బట్టలతో వెళ్ళేసి అక్కడ ఏ స్వామి ఉన్నా ఏ మోరన్నా మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసి ఆవు నేత కానీ కోకోనట్ కానీ దీపనం చేయాలి. వీళ్ళ కర్మ అంతటితో వెళ్ళిపోతాయి. అలానే ఒక సొరకాయ తీసుకోవాలి, సొరకాయ పైన కాటుకతో రాయాలి, నాకు ఈ కర్మ ఉంది, నాకు ఈ పాపం ఉంది, నాకు ఈ దోషం ఉంది, నాకు ఈ పని కావాలి అని రాసి ఆ సొరకాయని ఆ నీటిలో వదిలేసేయాలి. అదే రోజున చేసేయడం ద్వారా నెలపాటు 30 రోజుల పాటు సొరకాయ తినకూడదు. ఇక ఎవరు ఇస్తే కూడా అడిగి తినండి. నేను కద్దు కీరు తింటా అంటే కాదు. ఇక మరి 30 రోజులు వదిలేసేస్తే ఆ సొరకాయతో పాటు మన కర్మలు క్రియలే కాదు, పాపాలు పుణ్యాలు అన్ని కూడా, పుణ్యాలు పాపాలు పోతాయి. ఇలాగా మనకి పెళ్లి కాని వారికి పెళ్లి అవుతూ ఉండిద్ది, పెళ్లి వారికి పిల్లలు పుడతా ఉంటారు. అలానే ఇంకా జీవితంలో పెళ్లి గడిలే లేవు అనుకున్న వాళ్ళందరూ కూడా పెళ్లి గడిలు వస్తూ ఉంటాయి. చిన్న పేరు రండి ఇవి చేసుకుంటూ దేవుని అనుగ్రహం కావాలి. వీళ్ళకి ఏం చేయాలంటే పచ్చపెసలు, బ్రౌన్ శనగలు, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, ఉలవలు ఇవన్నీ కూడా సమపాలలో తీసుకోవాలి. నవగ్రహాలకి నవధాన్యాలు తీసుకోవాలి. అలానే నెయ్యితో, ఆవు నెయ్యితో నవగ్రహాలకు అభిషేకం చేసుకోవాలి. నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. వీటితో పాటు దక్షిణామూర్తి సమీపంలో ఉంటే సరే, లేకుంటే శివాలయంలో పంచామృత అభిషేకం చేసుకోవాలి. ప్రతినిత్యం కూడా నమ్మకం చమ్మకం వింటూ ఉండాలి. ఇవన్నీ కూడా చేసినట్టు కనుక మంచి ఆరాధన ఉండేది. ప్రతిరోజు కూడా నైట్ పడుకునేప్పుడు 2 లవంగాలు తినాలి, ఉదయం 2 మిరియాలు తిని, మధ్యాహ్నం 2 లవంగాలు తినపోయినా జేబులు వేసుకుని బయటికి వెళ్ళాలి. అలానే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, పౌచ్లో పెట్టుకోవచ్చు, వాలెట్ లో పెట్టుకోవచ్చు. 2 ఇలాచీలు ఖచ్చితంగా పాకెట్లో క్యారీ చేసుకుంటుండాలి. ఇది ఎవరికి చెప్పుకోకూడదు, సీక్రెట్ ఇది. ఈ చెవులో వినండి, ఈ సీక్రెట్ మంత్రాలని చెవులో వినాలి. ప్రతినిత్యం కూడా ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా వారికి మంచి జరగబోతుంది. ఓం శని ఈశ్వరాయ నమో నమః అనే బీజ మంత్రాన్ని కూడా వీరు చదువుకోవచ్చు. లేదా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం అనేటువంటి వినాయకునికి సంబంధించినటువంటి మంత్రాలు వీరు వినడం ద్వారా, శ్లోకాలు వినడం ద్వారా వీరికి మంచి జరిగే యోగ్యత ఉంటుంది. కాబట్టి ఈ ఆగస్టు మాసం కన్యా రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉంటూ, స్త్రీలతో పురుషులైనా సరే జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి రాజ్యాన్ని ఏరేటువంటి బలము, ధైర్యము వీరికి వస్తుంది. కాబట్టి అక్రమ సంబంధాలు, ఎఫ్ఐఆర్స్ లాంటివి కూడా పెట్టుకోకూడదు. ఇలాంటివి కూడా తీసేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటే కనుక చెడు వ్యసనాలు కూడా బానిస అవ్వకూడదు. ఎంత పవిత్రంగా ఈ మాసాన్ని కాపాడుకుంటూ దీక్ష కాలంగా ఉంటారో రానటువంటి కాలం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరొకటి, ఇక సురేష్ బాబు గారి దగ్గర రానేటువంటి వారు, వచ్చేటువంటి సమయం లేని వారు కానీ నేను వాళ్ళకి సమయం ఇవ్వలేకపోవచ్చు ఒక్కోసారి. అలాంటప్పుడు మన దగ్గర అగ్నిహోత్రంతో మంత్రోచ్చారణ చేసేటువంటి కొన్ని వస్తువులు ఉంటాయండి.
దాంట్లో కన్యారాశి వారికి ఉన్న సమస్యకి బట్టి ఈ ఒత్తులు 40 రోజు కోర్సు ఉంటుంది. పచ్చిమ ఏం లేదు, చెప్పులు వేసుకోవచ్చు, ఏదైనా తినొచ్చు, ఇబ్బంది లేదు. ఈ ఒత్తులు కూడా ప్రతినిత్యం ఒకటి కాల్చాలి, మస్టర్డ్ ఆయిల్లో ముంచేసి ప్రతిమం పెట్టి కాల్చాలి. ఈ ఒత్తులు సమస్యను బట్టి లోపల యంత్రం మారుతుంది. ఇది ఒకటైతే ఇక వారికి అందరిని ఆకట్టుకునే తత్వం కావాలి. ప్రజెంట్ వారికి జనాకర్షణ బాగా ఉండాలి, ఎప్పుడు జనాల్లోనే ఉంటుంటారు వాళ్ళు, ఎవరైనా ఏదైనా అంటే ఓర్చుకోలేరు. కాబట్టి ఇది ఈ మాల వైజయంతి మాల అండి. ఈ వైజయంతి మాల డైరెక్ట్ గా ఎక్కడి నుంచి తెప్పిస్తాం మనం? గుజరాత్ నుంచి తెప్పించే సీడ్, ఇది ఒరిజినల్ సీడ్. గుజరాత్ తెప్పించి దీనికి మనము ఏమవుతున్నాం అంటే రాగి తీగలుగుతున్నాం. మనకి ఎక్కడైనా దొరుకుతుంది, కానీ అగ్నిహోత్రం ద్వారా తంత్రంతో మంత్రం చేసింది దొరకదు. ఈ మాలని గ్యారంటీ ఇస్తున్నాను. ఇది ఇక్కడ మనం కంఠధారణ చేసుకోవచ్చు, మణికంఠధారణ చేసుకోవచ్చు. ఈ మాల ధరించడంతో జనాకర్షణ, మనమే చెడు చేయించాలనే తత్వం కూడా మారి ప్రేమతో ఉంటారు ఈ మాలను ధరించుకుంటే. ఇకపోతే రాగితో చేసినటువంటి కడియం, ప్యూర్ రాగితో దీనిపైన ఉర్దూలో రాసిన మంత్రం ఉంటుంది. నేను 2 భాషలు నమ్ముతా, ఒకటి ఉర్దూ, రెండోది సాంస్క్రిట్. ఈ 2 నుంచి పుట్టినవి అన్ని భాషలు. కాబట్టి ఏదైనా పాజిటివిటీ మనకు కావాలంటే సాంస్క్రిట్ లో మంత్రం చదవండి, ఏదైనా పాజిటివిటీ కావాలంటే ఉర్దూలో మంత్రం చదవండి, మనకు పఠిస్తుంది, ఎలాంటి నెగిటివిటీ రాదు. కాబట్టి నేను చేసేది ఏంటంటే సాంస్క్రిట్ అయినా ఉర్దూలో అయినా ఉంటే నేను ఇచ్చే ప్రతి వస్తువు పైన కూడా. కాబట్టి ఇది మంత్రం చేసిస్తున్నాం, కాబట్టి అగ్నిహోత్రం ద్వారా తంత్రంలో మంత్రం చేసిస్తున్నాం, దీనిపైన లిక్కించున్నాము యంత్రాన్ని. కాబట్టి ఇది వారి చేతికి ఉంచితే కూడా వారికి ప్రతి ఒక్కళ్ళు దగ్గరతో ఉంటారు, చెడు నెగిటివ్ వారికి చేయాలని తత్వం కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ యొక్క కడియం కూడా వారికి ఖచ్చితంగా ఉండవలసిందే. ఇలాంటి ఏదైనా ఉంటే కూడా వారు ప్రతి ఒక్కరు కూడా సరసమైన ధరలను లభ్యపడుతుంది, వారి చెంతగా చేసే సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. ప్రతి ఒక్కరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత 15 రోజులు వేచి ఉండాల్సిందే, దాని గురించి కంగారు పడే అవసరం లేదు. ఇకపోతే ఈ కన్యారాశి వారందరూ కూడా ఇలాంటివన్నీ ఉపయోగించుకుంటూ దేవుని ధ్యానంలో ఉంటూ ఇంకేదైనా సమస్య ఉంటే కనుక ఖచ్చితంగా సంపాదిస్తే కనుక సమస్యకు పరిష్కార మార్గం ఇటీవల త్వరగా చూపించుకుంటే రానున్న కాలం మొత్తం కూడా రాజ్యాన్ని వెళ్ళేటువంటి అవసరం లేదు. మన కుటుంబాన్ని మనం పోషించుకుంటే చాలు, ఎదుటి వారి మాట అనుకుంటే చాలు, మనం పంచపర్వణాలు తినే అవసరం లేదు, ఎంగిలి మెతుకులు తినే అవసరం అంతకన్నా లేదు. కాబట్టి మనము కారం మెతుకులు తిన్నా స్వచ్ఛందంగా కూర్చొని ప్రశాంతమైన జీవితం అనుభవించాలి అంటే కనుక ఈ పరిహారాలు చేసుకుంటూ ఉంటే చాలు. ఓవరాల్గా ఆగస్టు నెలలో కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి శుభవార్తలు, ఎలాంటి బ్యాడ్ న్యూస్లు ఉన్నాయో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.